సరే మరి నేను ఉంటానిక. సార్ మిమ్మల్ని ఎవరు కలవడానికి వచ్చారు. సరే రమ్మను. సార్ నమస్తే. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. సార్ నా పేరు విజయ. డైరెక్షన్ చేయాలనే ఇంట్రెస్ట్తో ఒక మంచి కథతో మీ దగ్గరకు వచ్చాను. లో బడ్జెట్లో మంచి కథ ఉంటే చెప్పండి. బడ్జెట్ అంటే కథ డిమాండ్ చేస్తే నేను రెడీ, కానీ హీరోని దృష్టిలో పెట్టుకొని కథ చెప్పొద్దు. కంటెంట్ బాగుండాలి. ఓకే సార్. ఓపెన్ చేస్తే చెప్పరా. హలో. చెప్పరా. ఏరా లేచావా? లేదురా, లేపాడు. ఎవరు? ఇంకెవరు, మా ఓనర్ గాడు. ఆయన వాడేంట్రా? నా ఇంటి ఓనర్ అయ్యి వాడు నీ బెడ్రూమ్లో వాడుకోవడం ఏంట్రా? ఆ మాత్రం దానికి రెంట్కి ఇవ్వడం ఎందుకురా? అదొక పెద్ద స్టోరీ లేరా. వాడి సంగతి నాకెందుకు లేరా? అవును కానీ మన సిద్ధుగాడేట్రా 3 రోజులు నేను టచ్లో లేడు. ఆ ఎదురింటి అమ్మాయితో లవ్లో పడ్డట్టున్నారా? పట్టా మాత్రం ఏ లాభం రా, అంతా విండో షాపేగా. సరే ఉండు, వాడికి కాల్ చేసి కాన్ఫరెన్స్లో పెడతా. ఏంట్రా మిగోలా? ఏమంటుందిరా నీ పాల పిట్ట? అదేం లేదురా, నేను జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నా. అరే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావో దేనికైనా సైకిల్ చేస్తున్నావో నాకు తెలుసు, కానీ పని చూడరా. తను రావాలి. ఎక్కడికి రమ్మవా? ఆ పొట్టోడి ఇంటికి రా. పొట్టోడి ఇంటికా? ఇప్పుడు ఎందుకురా? అదే అమ్మాయి అడిగితే రావారా? చాలురా బాబు, ఇంకో అర్ధ గంటలో ఆ పొట్టోడి ఇంట్లో ఉంటా, సరేనా? బైరా. గుడ్ బాయ్. ఏమయ్యా బుద్ధ భగవాన్, బాగున్నావా? అమ్మా తల్లి మతిమరుపు మహారాణి, నా పేరు బుద్ధ భగవాన్ కాదు, సిద్ధార్థ రాయ్. బుద్ధ భగవాన్ అన్నా సిద్ధార్థుడన్నా ఒకటేలే కానీ
ఇంతకీ నాకేదో తీసుకొస్తానన్నావు, ఏంటది? నీకు గుర్తుంటే గొప్ప గానీ మర్చిపోతే ఏముంది వింత. నాదేం మతిమరుపు కాదబ్బాయి, బాలమరుపు అంతే. ఇంతకీ తెచ్చావా? అది తెప్పించాను గానీ తెద్దాం అనుకుని మర్చిపోయా. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తా. ఈసారి తీసుకొచ్చినప్పుడు సగం నాకిచ్చి సగం నువ్వు ఉంచుకో. అబ్బా మీరు సూపర్ అండి. కేక్ అది. ఇంతకీ కాఫీ ఎవరుగా? ఓయ్ ఆగు, ఇది మా ఆయనకి వాళ్ళబ్బాయి. నీతో మాటల్లో పడి మర్చిపోయాను. మళ్ళీ ఆయన లేచారంటే నాకు మతిమరుపుని తిడతారు తెలుసా? ఫస్ట్ వెళ్ళి ఇచ్చే తల్లి. ఇదిగో శేఖరం, ఆయన లేచారా? లేదండి, నన్ను మాత్రం లేపి అతను మాత్రం హ్యాపీగా గురక పెట్టుకుంటూ నిద్రపోతున్నాడు. ఆయనంతే, మహా సరదా మనిషి. సరదానా? సరిపోయింది దీని మతిమరుపుకి ఆయన గురకకి. ఇదిగో శేఖరం, ఏమన్నా అన్నావా? అబ్బే లేదండి, మీరు వెళ్ళండి. సరిపోయింది. మా ఆయనే. ఏమండి? చెప్పు. కాఫీ తీసుకొచ్చానండి. అయితే ఏం చేయమంట? లేచి తాగండి. పడుకొని తాగకూడదా? కుదరదేమో కదండి. అయితే సరే, అక్కడ పెట్టేలే, నేను తాగుతాను లేచాక. శేఖర్, చెప్పండి. అది రెంటే విషయం. ఎప్పుడు ఇస్తున్నారు? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఓ, మేమే ఇవ్వాలన్నమాట. అయినా స్లిప్లో రాయలేదేంటి? మర్చిపోయి ఉంటాను. ప్రస్తుతానికి ఉన్నాయి బాబు. ఏంటండి 1000 రూపాయలు తక్కువ ఇచ్చారు? ఏమనుకోకు బాబు, ఈ నెల కొంచెం టైట్ గా ఉంది. వచ్చి నేను కల్పిస్తాను. అది సరే కానంటే వాటర్ వేస్ట్ చేస్తున్నారు, కాస్త చూసి వాడుకోండి. ఏదో బాబు, నువ్వే కొంచెం సర్దుకోవాలి. అసలే మాది పెద్ద సంసారం. ఇంటి నిండా బండెడు చాకరీ, పైగా చుట్టాల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. సరేనండి, మీరు వెళ్ళండి. అన్న లేవగానే నేను పంపిస్తాను. ఏంటయ్యా, మా గజని నీతో ఏదో మాట్లాడుతున్నట్టుంది. అదేనండి, రెంట్ విషయం గురించి. ఓ, రెంటా? అబ్బా, గుర్తుపెట్టుకుందన్నమాట. చిట్టి రాసుకుని ఉంటదిలే, అంతేనా? అంతేనండి, 1000 రూపాయలు తక్కువ అని చీటీ కూడా రాసుకుంది. మరి భలేవాడివా, ఇది పట్టుకో. కాలుతుందా? కాలుతుందండి. నాకు కాలుతుందిలే. ఇదిగో, ఎంత నా ఇల్లు అయినా నీ మాట ప్రకారం నీకు ఇయ్యాల్సినవయ్యా నేను ఇస్తాలేవయ్యా. అలాగేనండి, థ్యాంక్ యూ సార్. సరే బాయ్. ఏరా సిద్ధు, ఏమండి, ఇచ్చారా మీ ఆయనకి కాఫీ? పిచ్చింది మళ్ళీ మర్చిపోయినట్టుందిరా బాబు, పదా. వీళ్ళెవరబ్బా? ఎక్కడో చూసినట్టుందే. ఇంటి వానర్ గారు చుట్టాలై ఉండొచ్చు కదా. హాయ్ హాయ్ సార్. సార్. హాయ్ హాయ్ హీరోస్. ఏం బాడీ అయ్యానిది. నేను కూడా కాలేజీలో నీలాగా ఫిట్ గా ఉండేవాడినయ్యా. అమ్మాయిలంతా నా చుట్టూరా పిచ్చెక్కి తిరిగేవారు. పిచ్చాలు అంటున్నారు కానీ సార్, తిరిగే ఉంటారులేండి. జోకా ఏంటి సార్, బాలేదా? నీ మొఖంలో ఉంది నీ. సార్ బాగుంది అంటున్నానయ్యా. ఎదటి వాళ్ళ మీద జోకేసినప్పుడు తిరిగి వాళ్ళు మన మీద జోకేసినా తట్టుకునేలా ఉండాలయ్యా. తప్పైపోయింది సార్, మీకు దండం పెడతాను సార్. పెట్టలేదు కదా నువ్వు. స్వామి, అదే చూడు, నీ ఏజ్ దాటి వచ్చినయ్యా, నీ జోక్ దాటి వెళ్ళలేను. కన్నుల్లో దాగిన కిరణం, గుండెల్లో చేరిన తరుణం, మాటల్లో తెలియని ప్రాణం, మౌనంతో తెలిపెను నయనం. ఇన్నాళ్ళు ఒంటరినైనా నీ జతలో తీయని తపన చేరిందే గుండెల్లోనా. కన్నుల్లో దాగిన కిరణం, గుండెల్లో చేరిన తరుణం, మాటల్లో తెలియని ప్రాణం, మౌనంతో తెలిపెను నయనం. తననా 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 తననా
కసిరినవే నీ చూపులకై అడుగులు అలిగినవే నీ జతకై నీ జతకై కన్నులు కసిరినవే నీ చూపులకై నీ చూపులకై నువ్వే లేకుంటే ఈ నిమిషం నన్నే వీడింది సంతోషం. ఇక నా అడుగులు నీ వైపే సాగే నన్ను నేనే ఆపేలోపే కన్నుల్లో దాగిన కిరణం గుండెల్లో చేరిన తరుణం మాటల్లో తెలియని ప్రాణం మౌనంతో తెలిపెను నయనం ఊహల ఊయలలో ఊగే నా మనసే ఆశల లోయలలో చేరి తెగ మురిసే ఊహల ఊయలలో ఊగే నా మనసే ఆశల లోయలలో చేరి తెగ మురిసే స్వర్గంలా మారే నీ స్నేహం నరకంలా తోచే నీ విరామం నా తోడై నీ ఉంటే రంగుల లోకం ఎప్పుడూ నా వెంటే కన్నుల్లో తాగిన కిరణం గుండెల్లో చేరిన తరుణం మాటల్లో తెలియని ప్రాణం మౌనంతో తెలిపెను నయనం ఇన్నాళ్ళు ఒంటరినైనా నీ జతలు తీయని తపన చేరిందే గుండెల్లోన కన్నుల్లో దాగిన కిరణం గుండెల్లో చేరిన తరుణం మాటల్లో తెలియని ప్రాణం మౌనంతో తెలిపెను నయనం ఎవరు లేరే ఎటు వెళ్ళిపోయిందో ఏమో పిచ్చి మాలోకం. అబ్బా ఏదో ప్రయాణం ఏదో గోల. అమ్మయ్యా ఎండలు మండిపోతున్నాయి. ఏమ్మా బాగున్నావా? బాగున్నావండి. హాయ్ పెద్దనాన్న. హాయ్ బాగున్నారమ్మా? పిల్లలు పెద్దనాన్న అన్నారంటే ఈయన మా ఆయన కన్నయ్య అంటే నాకు బావగారు. అమ్మయ్య వరుస తెలిసిపోయింది. సరే నేను కాఫీ తీసుకొస్తాను. బాగా చదువుకోవాలి. అన్నయ్య ఎప్పుడొచ్చో ఎలా ఉన్నావు? అంత బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను హాయ్ మామ. ఎప్పుడొచ్చో స్కూల్ నుంచి? తిన్నారా అమ్మా? స్కూల్ నుంచి రాగానే అమ్మని పెట్టమని అడగాలి. డాక్టర్ చూపించలేకపోయావా? ఇచ్చిన మందులు కూడా మర్చిపోతుంది, వేసుకోవటం లేదు. మరి ఎలా? ఇంకెలా అన్నయ్య? అలానే మన చేతిలో ఏముందన్నయ్య, సర్దుకోవాలంతే. 1 2 3 4 1 2 3 4 5. నేను తీసుకొచ్చిన 4, అక్కడున్న వాళ్ళు 5. ఏదో మర్చిపోయాను. ఓయ్, నీ డౌట్ అర్థమైంది. నువ్వు తెచ్చింది కరెక్టే. నువ్వు లెక్క పెట్టినప్పుడు నేను లేను. తీసుకురా నీ డౌట్. నువ్వు డౌట్ లేదు గిఫ్ట్ లేదు. మీరు కూడా వచ్చారు కదా, మీకు కూడా టీ తీసుకుందాం అనుకున్నాను అంతే. డెవలప్ అయింది. ఏంటే అన్నయ్య కాఫీ తెమ్మంటే టీ తెచ్చో మర్చిపోయావా? ఏంటన్నయ్య ఇంకా స్నానం చేయలేదురా? తొందరగా పైకి వెళ్ళి స్నానం చేసి నువ్వు వచ్చే లోపల బ్రహ్మాండమైన టిఫిన్ చేస్తా. ఏమండి కాఫీ కావాలా? కాఫీ ఇచ్చావు కదే. ఇదిగో మా అన్నయ్య స్నానానికి వెళ్ళాడు కదా, తను స్నానం చేసి వచ్చే లోపు మా అన్నయ్య కోసం మంచి జీడిపప్పు ఉప్మా చేసావనుకో నీకు మంచి మార్కులు పడతాయే. జీడిపప్పుతో పాటు మసాలా కూడా వేస్తానండి. సూపర్ ఉప్మా రెడీ అవుతుంది. అప్పుడు బావగారికి నా మీద ఇంప్రెషన్ ఇట్టే పెరిగిపోతుంది. ఓకే ఓకే, ఆ పని చూడు. అమ్మో ఎన్లార్జ్ అయిపోతుంది. ఫోన్లే, ఇలా ఉంటే బెటర్. హలో చెప్పురా. వాట్ ఆర్ యు డూయింగ్?
ఏముంది, హాస్టల్లోనే ఉన్నా. అదేం పిచ్చి ప్రశ్నరా, నీతో ఫోన్లో మాట్లాడుతున్నా. ఓ తెలివితేటలు. మరి మీకేనా? మాకు ఉంటాయమ్మా. అబ్బాయిలకేనా ఉండేది? సరే సరే, ఇంకేంటి? ఇంకేంటి నువ్వే చెప్పాలి. ఫ్రెండ్స్తో టూర్ వేసాము, వస్తావా? టూరా? నేనా? రాను బాబోయ్. ఏ అంటే మాకుండే పర్సనల్స్ మాకుంటాయి కదా. సరే సరే, ఇంతకీ ఎక్కడున్నావు? ఏముంది, హాస్టల్లో ఉన్నాను. సరే సరే, వస్తావా? సరే సరే వస్తారా బాబు. ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలో చెప్పు. హలో, నువ్వా? హాయ్ రా. అదా, కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తే ఇలాగే ఉంటుంది. అదా, ఈ మధ్య నాకు ఒక బక్రగాడు దొరికాడు. వాడి క్రెడిట్ కార్డ్ ఫుల్ గా వాడేశాను. అయితే ఏంటి, పెట్టిన డబ్బులు వడ్డీతో సహా అడిగితే గాని అప్పుడు గాని అర్థం కాల వాడు సేట్ చెమ్మల్లాల్ మనవడని మార్వాడి అని. అదే అర్థం కావట్లేదురా బాబు. చెప్పు చెప్పు. అమ్మయ్యా, బ్రతికించావురా బాబు. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఓకే, బాయ్. Hey you, someone is waiting for you. దిల్లంతా జస్ట్ ఫైరింగ్, దునియాతోనే fighting. లోలో ఏదో థ్రిల్లింగ్, ముందుందో everything. దిల్లంతా జస్ట్ ఫైరింగ్, దునియాతోనే fighting. లోలో ఏదో థ్రిల్లింగ్, ముందుందో everything. ఎన్నో తిరగని మలుపుల్, ఆ తర్వాతే గెలుపుల్. హర్ పల్ దిల్ మే హల్చల్, లైఫ్ అంతా all is well. చక 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 నడిచే కాలంతో అయితే ఓకే, బాధలే మన వాళ్ళంతే. అయితే ఓకే, ఆనందం చూడాలంతే. అయితే ఓకే, వెయిటింగ్ తో లాభం లేదే. అయితే ఓకే, చేసిందే చేయాలంతే. దిల్లంతా జస్ట్ ఫైరింగ్, దునియాతోనే fighting. లోలో ఏదో థ్రిల్లింగ్. ముందుందో everything. Please don't get yourself low, just try to make your mind blow. Stumbling like a rolling, sound like a thing got rolling, but you never gonna say that you take it. I don't know that it ever been spoken, I'm okay.
ఏంటి ఫోన్? హలో, ఏంటి బాబు ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవే? హెడ్ బాత్ చేస్తున్నానే. ఏంటి అర్జెంట్? ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు? ఓకే ఓకే బాబా, నువ్వు నిదానంగా ఫ్రెష్ అయ్యి డాన్స్ క్లాస్ కి వచ్చేసి మేము ఇంటి కింద వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. హే ప్రియా, ప్లీజ్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ బేబీ. దీన్ని ఎవడు రన్ చేస్తాడో గానీ దీని స్పీడ్ కి వాడు వాష్ అవుట్. హలో, రేయ్ మా అమ్మ నాన్న శ్రీశైలం వెళ్ళారా? అయితే మా ఇంటికి వచ్చి భోంచేయి. రేయ్ భోజనం ఏంట్రా రేయ్, మన ఇల్లుంది, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు 2 రోజులు. ఏంట్రా నువ్వు అంటున్నది? నిజం మామా. రేయ్ మా అమ్మ నాన్న ఊరు వెళ్ళినప్పుడు మనం చేద్దాం అనుకున్న పనులన్నీ ఉన్నాయి కదా, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చురా. అలాగే రా, వచ్చేస్తున్నా. రేయ్ నువ్వు వస్తే నీ మొక్కను నేను, నా మొక్కను నువ్వు చూసుకుంటాం. మొత్తం మన గ్యాంగ్ని తీసుకొచ్చిరా, ఎంజాయ్ చేద్దాం. వచ్చి కుమ్మేద్దాం. ఎస్. హలో. ఏంట్రా పొద్దున్నే హార్ట్ లో వైబ్రేషన్ పుట్టించా? ఏం లేదే, నీతో కలిసి చిన్న సెలబ్రేషన్ చేసుకుందామని. ఏ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఊరికెళ్ళారా? కరెక్ట్గా చేసావే. కాకపోతే మా అమ్మ నాన్న వాళ్ళు కాదు, ఆ నవీన్ గాడు వాళ్ళ అమ్మ నాన్న. అక్కడికా? నేను రాను. నో వే. వే నేను చెప్తాను, అదే నా వే. అయితే చెప్పు. నవీన్ గాడు ఇంట్లో చిన్న హ్యాంగ్ ఓవర్ పార్టీయే. నిజమా? నిజమేనే. అయితే ఓకే. ఓకే, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. హలో హలో, ఎక్కడున్నావు? ఏంట్రా చెప్పు. నవీన్ గారి ఇంట్లో పార్టీ ఉంది, వస్తావా? మా అమ్మ నాన్న ఉన్నారు, బయటికి రావడం కుదరదు. వాళ్ళని ఎవరు తీసుకురమ్మంటున్నారు? నువ్వు వస్తే చాలు. చెప్పు తెగ్గుద్ది. అది కాదు, మనం చేసుకోబోయే పార్టీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఏంటి స్కెచ్? నీ మీద ఒట్టు, అలాంటిది ఏమీ లేదు. చూద్దాం. చూద్దాం కాదు, కలుద్దాం అను. ఓకే కలుద్దాం. క్యారెక్టర్లెస్ ఫెలో. హలో. హలో. ఏంటి పుచ్చి మళ్ళీ కాల్ చేసావు? నిన్ను మళ్ళొకసారి ముద్దెట్టుకుందామని. ఏడ్చావులే గానీ ముందు విషయం ఏంటో చెప్పరా. నువ్వు రెడీ అయ్యావా లేదా? జస్ట్ 2 minutes లో నేను బయలుదేరుతాను. వచ్చే డార్లింగ్, పండుగ చేసుకుందాం. పోరా ఇడియట్. ఏంటి ఎంత రైటు? ఏం పర్లేదు మామ, టెన్షన్ పడదు. హ్యాపీ బర్త్డే. హాయ్ మామా. ఏంట్రా హ్యాపీ బర్త్డే ఏంటి? హ్యాంగ్ ఓవర్ పార్టీ అని చెప్తే రారని బర్త్డే పార్టీ అని చిన్న కలరింగ్ ఇచ్చా. ఈ ఆలోచన చెత్తలా ఉంది. సరుకులు తెచ్చామమ్మా. రేయ్ పద. ఇప్పుడు నువ్వు హ్యాపీనా మామా? హ్యాపీయారా? హ్యాపీ బర్త్డే టు యు నవీన్. హ్యాపీ బర్త్డే టు యు నవీన్. బర్త్డే అంటే బెలూన్స్ తీసుకొచ్చారంటే? కేక్ కూడా తీసుకొచ్చాం మామా. రేయ్ మనసుకి చాలా బాధగా ఉందిరా. ఎందుకు మామా? దొంగ బర్త్డేలు చేసుకుని మనసు ఒప్పుకోవట్లేదురా. ఏమీ లేదు మామా, మళ్ళాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మీ ఫ్రెండ్స్ కదరా, ఓ విధంగా బిస్కెట్. ఏదైనా మజా కావాలి మామా. నా బర్త్డే స్పెషల్గా చిన్న ఎంటర్టైన్మెంట్. హే, నువ్వు గిటార్ ప్లే చేస్తావా? ఎప్పుడు ఆ గిటార్ చేత పట్టుకొని తిరగడమే గానీ వాయించే పాపాన. హే, తను బాగా ప్లే చేయగలదు. देखो जरा जमाना मारी कोई
ఏదిరా అది? రే మామా ఇది తొందరగా తీసుకోరా. తప్పురా, ఇప్పుడు కాదు తర్వాత. అరే దానికి టైం చూసుకోవడం ఎందుకురా, తీయరా బయటికి. రే నీకెందుకురా? పొట్టిగా ఉన్నాడు, పొట్టేసుకొని ఉన్నాడు, షార్ట్గా చూడుకు. ఒరిజినల్ అలాగే ఉంది. ముందు ముందు ప్లే నీకే అర్థమవుతుంది. మామా కూల్ మామా. అరే మత్తు దిగేవాడికి ఆడుదాం పాడుద్దాం, కుదిరితే 100% ఫోన్ చేసి చుక్కలు చూపిద్దాం. ఆహా, సూపర్ ప్లాన్ రా. రండి కూర్చోండి. కరెక్ట్. ఫస్ట్ వచ్చి గేమ్ గురించి తెలుసుకోండి. మనలో ఒకరు ఓ నంబర్ చెప్పాలి, అది నేను డైల్ చేస్తాను. ఎవరు డైల్ చేసి ఇచ్చారో వాళ్ళు ఎవరిలా మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళని రెచ్చగొట్టి ఒప్పించి ఇక్కడ రప్పించాలి. ఒకవేళ ఫీమేల్ అయితే? ఎవరు నంబర్ ఇచ్చారో వాళ్ళు మాట్లాడి రెచ్చగొట్టి ఇక్కడ రప్పించాలి. అది కండిషన్. అబ్బా సూపర్ ఉంది. ఇదిరా కిక్ అంటే. ఇది కాదురా కిక్ అంటే, ఏదో ఒక 10 డిజిట్ నెంబర్ కొడదాం, తగిలిన వాళ్ళని ఇక్కడికి రంపిద్దాం. సూపర్ ఓకేరా? సూపర్. నువ్వు డైల్ చెయ్యి. అవును, వీడు పని చేయాల్సిన టైంలో ఏది పని చేయదు. ఛాన్స్ దొరికితే చాలు వీక్నెస్ తో ఆడుకుంటారు. రేయ్, అబ్బా. నువ్వు ట్రై చేయరా. హలో, ఎవరో మేల్ మాట్లాడుతున్నాడు. ఇందాకటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నా, లిఫ్ట్ చేయవా రతి? ఆ? ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకుంటే ఆ బాధ ఎట్లుంటుందో నీకు తెలియాలి. అర్థమైందా రతి? ఫోన్ కాసేపు లిఫ్ట్ చేయకపోతే నీ గతి. ఐఎమ్ హ్యాపీ. ఇంతకీ రతి ఎవరు? ఎఫ్ఎం రతినే కదా మాట్లాడేది. అవునండి, రతినే. పూర్తి పేరు హారతి. హారత్ అయితే నాకేంటి, అగరొత్ అయితే నాకేందమ్మా? అరే నాకు కావాల్సింది నా రతి. ఆ? ఆమె నా కోసం ప్లే చేసే పాట మై లవ్ ఇస్ గాన్. ఏంటి మీ లవర్ హ్యాండ్ ఇచ్చిందా? సెట్ అయ్యరా? అరే నాకు కౌంటర్ ఇస్తే నువ్వు ఎఫ్ఎం కౌంటర్ లో లేకుండా చేస్తా. రెస్పెక్ట్ గా పాట అయ్యి. సారీ సార్, మీకు సాంగ్ కావాలి అంతే కదా? ఏ సాంగ్ అంటే ఏదో సాంగ్ కాదు, మై లవ్ ఇస్ గాన్. అయినా మీలాంటి మంచి వాళ్ళని మోసం చేయడం మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఈ కాలంలో ప్రేమ అంటే పెద్ద ట్రాష్ అండి. అదో పెద్ద బిస్కెట్. ప్రేమ నన్ను మోసం చేయలే, ప్రియురాలు నన్ను మోసం చేసి. అరే అమృతం తను తీసుకెళ్ళింది. ఇగో ఈ విషయాన్ని నాకు ఇచ్చింది. ఇగో అనవసరమైన మాటలతోని టైం వేస్ట్ చేయకుండా నాకు కావాల్సిన పాట ప్లీజ్. ఏ హే, లవ్ ఇస్ గన్ సాంగ్ పాడమంటున్నాను, పాడు. మై లవ్ ఈస్ గాన్. ఏ లైవ్ సాంగ్ కాదు నేను అడిగేది, రికార్డింగ్ సాంగ్. ఆర్యా 2 ఉంది కదనమ్మా గది. ఎవడాడికి ఎంత చెత్తగా వాడుతుండు పాట. అరే పాట దొరకకపోతే దొరకలేదని చెప్పాలి, అంతేగాని ఎవరితోనో చెత్త పాట వాడిపించి మేనేజ్ చేస్తావా గిట్లా ఎఫ్ఎం రేడియోలా? అరే అని విలువ ఆడేవాడు ఉంటాడు కదా మేనేజర్ గాడు, అని విలువ. అరే ఇప్పుడు విలువ అని విలువ ఆడు ఉంటాడు కదా. అరే నా లవ్ పోయింది, బాధలో ఉంటే అరే నన్ను ఇంకా బాధ పెడతారా? అరే గొంతు కోస్తా, నాలుక కోసేస్తా. అయ్యో బాబాయ్, మన వాయిస్ కి ఇంత రియాక్షన్ ఉంటుందని మనకు తెలీదు. మనం డ్రాప్. హలో హలో, హాయ్ డార్లింగ్, ఎక్కడున్నావు? నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. ఓహో, చెట్లకు మాత్రమే దాహం తీరుస్తావా? మాకు మాత్రం తీర్చావా ఏంటి? పెళ్లి చేసుకుని నీ దాహం నా దాహం తీర్చుకోవచ్చుగా. టైం చూసుకొని కాల్ చేస్తాను, జస్ట్ వెయిట్ చేయి. ఓకే బాయ్. ఆగరా. ఏంటి, నీకు బ్రాందీ విస్కీ ఇలాంటి అలవాట్లున్నాయా?
ఇక మీద అలాంటి అలవాట్లు మానేసి పాలు, హార్లిక్స్, బోర్న్విటా అన్ని తీసుకొని మంచి ఆరోగ్యంగా తయారవు. పిచ్చి అలవాట్లు అన్ని మానుకో. పా. హలో, ఇటు సత్యబాబు, అటెవరు? నేను జాంబాని. జంబానా? కాదు కాదు, అంటే నువ్వు రానివా? ఈ సత్యబాబేనా? ఈ సత్యబాబునే. మీరు గెస్ట్ హౌస్ కి రమ్మన్నారని వచ్చి తలుపులు, కిటికీలు అన్నీ ఓపెన్ చేసి వెయిట్ చేస్తున్నా. అయ్యి బాబోయ్, నిన్నెవడో నైట్ తీసుకున్నాడు, వాడు కొట్టపోయి నాకు కొనేసింది గంట. అవ్వా, అదృష్టం అంటే ఇదే. ఒక అమ్మాయి కోరుకున్న అబ్బాయి కోసం ఎందుకు ఎదురు చూస్తుంది? అర్థమైంది. నేనే. అడ్రస్ ఎక్కడ? హే, అడ్రస్ అడుగుతున్నాడే. గుడ్ ఐడియా. పెంట్ హౌస్ అడ్రస్ చెప్పవే, అందరం కలిసి అక్కడ ఆడుకుందాం. ఆడుకుందామా పాడుకుందామా? ఏహే, ఏంటే క్లారిటీ, ముందు అడ్రస్ చెప్పు. ఓకే. 176 బి బ్లాక్, బంజారా హిల్స్. అక్కడికి వెళ్తే తెలుస్తుంది దీని డెప్త్ ఏంటో, దాని డెప్త్ ఏంటో. వస్తాడంటావా? మగాళ్ళ వీక్నెస్ అదే. ఇయ్యా, అదృష్టం అంటే నీదేరా. హలో రతి. హే ప్రియా, నీకు ఫోన్. నీ హార్డ్ కోర్ ఫ్యాన్. అబ్బా, చంపేశాడు. ఇప్పుడు తాగిందంతా దిగిపోతుంది. ఒక సాంగ్ అడిగాను, మై లవ్ ఈస్ గాన్. అరే, నా తర్వాత అడిగిన వాళ్ళ సాంగ్ FM రేడియోలో వినిపిస్తున్నారు. మరి నేను అడిగిన పాట ఇంతవరకు ప్లే చేయలేదు. అరే, నేనేం పాపం చేశాను? ఈ FM వాళ్ళకి నేనేం నష్టం చేశాను? నా రతిని పిలవండి. ఇప్పుడు రితిక సైన్ ఆఫ్ చేసే టైం వచ్చింది. ఇంతవరకు మీరు నాతో బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నేను ఎంజాయ్ చేశానా? నేనా? ఏం మాట్లాడుతున్నా? రతి ఇంటికి వెళ్ళిందా? మరి మన గతి ఏంటి? బాయ్ బాయ్ రతి. కమ్ ఆన్, గుడ్ నైట్. ఆల్ అవుట్, డార్క్ డ్రైవ్. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్ బాయ్. మై లవ్ ఈస్ గాన్. చేస్. 176 బంజారా హిల్స్, బి బ్లాక్ రమ్మన్నావుగా, వచ్చేసా. ఎక్కడున్నావు? మై దిల్కే తడక. జంబ ఎక్కడ జంబ? ఎక్కడ నా జంబ? జంబ, ఈ ఆవేశం తట్టుకోలేకపోతాను. జంబ, జంబ. అమ్మ జంబ. మల్లె పూలు గల్లు ఉన్నవి పక్కలోన. హలో ఫోన్ లేడీ, నేను వచ్చేసా. జంబ, ఎక్కడున్నావు? రండి త్వరగా, నేను మీకు చాలా దగ్గరలోనే ఉన్నాను. కొంచెం ముందుకొచ్చి రైట్ తిరగండి. అమ్మ దొంగ, నాతోనే దొంగట. అమ్మ కదండి, నాన్న కూడా దొంగే. అమ్మ, నాన్న, కూతురు కూడా దొంగ. అబ్బా, ఈ దొంగ చాలా బాగుంది. మీరు నాకు చాలా దగ్గరలో ఉన్నారు. రైట్ సైడ్ ఉన్న డోర్ ఓపెన్ చేసి రండి. రైట్ సైడా? సిక్స్ ప్యాక్ అయితే ఎంత బాగుండు. అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఫ్యామిలీ ప్యాక్. ఇక తీసిచ్చి. జంబా, చీకటి కొందటి, అయినా పర్లేదు. జంబా, నేను వచ్చేసా. ఎక్కడున్నావు? హలో, ఎక్స్క్యూజ్ మీ. హర్రర్ మూవీలో యాంటీ హీరోలో ఉన్నారు. ఒకసారి నాకు కాల్ చేసిన చంపల హాటి. చంప మీరేనా? నాకు సిగ్గేస్తుంది. ఒక్కసారి మీ పేజ్ చూపించరా? అమ్మ చంప, మీ ఫేస్ చూడగానే నా బాడీలో సరిగా ఉన్న స్టార్ట్ అయిపోతాయి. నిజమా డార్లింగ్? అబ్బా, ఎంత క్యూట్ గా పిలిచావు. నీ నవ్వు చాలా బాగుంది. నిజమా? అబద్ధాలు చెప్పే అలవాటు మాకు అస్సలు లేదండి. ఏమండి, ఒకసారి ఇటు వచ్చి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోరా? కళ్ళు మూసుకో బేబీ. కళ్ళు మూసుకోరా అంటే సిగ్గా? అంటే సిగ్గనమాట. అమ్మ దొంగ, నేను రెడీ. ఐ యామ్ రెడీ. తెరిచేనా? తెరువు. తెరిచేనా? తెరువు. తెరిచేనా? తెరువు.
భయపడ్డాడు భయపడ్డాడు. మామా ప్లీజ్ మామా ప్లీజ్ మామా ప్లీజ్ మామా రివెంజ్ తీసుకునే ఒకే ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండిరా. ఇంత కక్ష పెంచుకున్నావు ఎవరి మీదరా? ఇంకెవరు, మా పక్కింటి ఐశ్వర్య. బాగుంటుందా బావా? బాగుంటే ప్రేమ కలుగుతుంది. అరే ఆగరా, షార్ట్ గా మ్యాటర్ చెప్పు. పేరు ఐశ్వర్య, కానీ పర్సనాలిటీ చూస్తే ఆఫ్రికా నుంచి ఇండియాకు వలస వచ్చిన దానిలా ఉంటది. సచ్చినోడా, ఉండి నీ పని చెప్తా. ఇటు రావే. రైటు. ఏంటి వాడికి లైన్ వేస్తున్నావా? దగ్గర కదా, వాడికి ఇంకా అమ్మాయితో పరిచయం ఉందే. అబ్బా, అమ్మాయి హాట్గా ఒకటి పీకింది. దానికి ఏదో జ్ఞానోదయమైనట్టు మరీ దాని కాలు ముక్కేవాడిలా నా వైపు చీప్గా చూసి వెళ్ళిపోయింది మామ. అంతేనా? దీనికి ఎందుకురా అంత టెన్షన్ పడతావు? అంతేకాదరా, ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనివ్వట్లేదు. అప్పుడప్పుడు మూడో పోయి టెర్రస్ మీదకి వెళ్ళి బీడి తాగదాం అనుకుంటే అప్పుడే కరెక్ట్ టైంకి బోర్నెట్ అబార్డుకొని పైకి వచ్చేస్తుందా. తాగితే ఎక్కడ కొడుతుందని భయం వేసి ప్రోగ్రామ్ కి బ్రేక్ వేస్తూ వచ్చాను. నేను నా జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలు చేద్దాం అనుకుంటే అదేమో 3 ముక్కలు 6 బిస్కెట్లు. మనమంతా యూత్ రా, అమ్మాయి మాత్రమే లవ్ చేయాలి, ఆంటీల్ని కాదురా. ఆంటీ ఇదంతా నీకోసమే చేస్తుందిరా. తెలుసు, ఇలాంటి పరిణామాలనే బ్యాడ్ టైమ్స్ అంటారు. తనకు నువ్వంటే ఇష్టం. ఒరేయ్, అది నిన్ను అల్లుడుగా చేసుకోవాలనుకుంటుందిరా. అందుకే ఈ దురలవాట్లకి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తుంది. ఈ రన్నింగ్ లవ్ వెనకాల మ్యారేజ్ అనే బలమైన కుట్ర ఉంది. కరెక్ట్ మావా. ఇప్పుడే కాల్ చేయి, మనమేంటో చూపిద్దాం. చెప్పావు నాన్న, మళ్ళీ నేనే నిన్న అను ఊరికి వెళ్ళి నీ తప్పు లేదని నచ్చ చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకురమ్మని చెప్పాను కదా. నువ్వు ఆ ఊరు వెళ్ళలేదా ఏంటి? ఇందాకే వచ్చానమ్మా, ఇప్పుడు ఆ పని మీద ఉన్నాను. అవునా? ఈ సీరియల్ అయ్యేంత వరకు నా లైఫ్ కు బ్రేక్ ఇచ్చిన న్యూస్ ఏదొచ్చినా నిన్ను పెట్టి చూసుకుంటా. ఏ భయం లేదని చెప్పు. ఇది చూడరా, ఫోన్ లో కూడా స్టార్ట్ చేయని చూపిస్తుంది. మళ్ళీ ట్రై చేయరా. అబ్బా అబ్బబ్బా, అబ్బా బంగారం. ఫోన్ లిఫ్ట్ చేయ ప్లీజ్, నీ కాలు ముక్కుతా, నిన్ను ఆడుకుంటానే. హలో హలో, ఏంటి మ్యాటర్ ఏంటి? మీరు ఐశ్వర్యనా? అవును, నేను ఐశ్వర్యనే. మీకు బంపర్ డ్రా తగిలించి చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చెప్పయ్యా. థ్యాంక్ యూ చెప్పయ్యా. పడింది దొంగ మొహంది. మీరు ఆఫీస్కి వచ్చి గిఫ్ట్ తీసుకెళ్ళండి. నిజమా? నా గిఫ్ట్ వచ్చిందా? ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది? అసలు మీ షాప్ లో నేను ఏం కొన్నాను? దీని లెదర్ ఫేస్ కి వితౌట్ డౌట్ లో ఒకటి. మీరు మొన్న ఫెస్టివల్ కి పట్టు చీర కొన్నారు, గిఫ్ట్ కూపన్ లో మీ నెంబర్ ఉంది, అందుకే ఫోన్ చేశాం. అవునవును, నేనే కొన్నాను. నాకు గుర్తుకొచ్చింది. చూడు, నువ్వు మాట్లాడుతుంటే అచ్చం కితకితలు పెట్టే అప్పట్లో నా బాయ్ ఫ్రెండ్ గుర్తుకొస్తున్నాడు. దీనికి కూడా ఎవడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. అయితే వాడు ఖచ్చితంగా ఏ విలన్ అయి ఉంటాడు. చూడు, మీరిచ్చించేది అలాగూ లేదు, కనీసం మీరు ఇచ్చే గిఫ్ట్ అయినా నాకు వచ్చేలాగా చూడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ సెంటిమెంట్ తో నాకు సెంట్ కొట్టారు కాబట్టి ఖచ్చితంగా 100% ఆ గిఫ్ట్ మీకే వచ్చేటట్టు చేస్తా. మరి గిఫ్ట్ ఎక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి? SMS చేస్తాను. ఓకే ఓకే, అది మా బ్రాంచ్ ఆఫీసు, అక్కడ అలాగే కనెక్ట్ చేసుకోండి. అలాగే బాయ్. దీని బొంద ఇది ప్రపంచంలో పెద్ద లక్కీ లేడీలా ఫీల్ అయిపోతుంది.
నా లైఫ్తో ఆడుకుంటుందా? వస్తుంది కదా దీనికి రివెంజ్ అంటే ఈవిల్ డెడ్ సినిమా అని చూపిస్తా. ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు చూపిద్దాం. నవీన్ గాడు వెయిట్ చేస్తుంటాడు, అక్కడికి పోదాం. సరే పదండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎవరున్నారు లోపల? ఎవరు కనిపించరేమిటి? అయ్యో, ఇదేం కర్మ! అడుగు పెట్టగానే కరెంటు పోయింది. మహాదరిద్రంలా ఉంది. హలో, ఎవరండి? నాకేదో గిఫ్ట్ ఇస్తానని ఫోన్ చేశారే, ఎవరు కనిపించరేంటి లోపల? ఎవరైనా ఉన్నారా? ఎవరండి? ఆగండి. రేయ్, లైఫ్లో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. దాని మీద ఉన్న కష్టంతో తెచ్చుకో. వెళ్ళు. అంటే ఒకే దెబ్బకి 2 పిట్టాలన్నమాట. ఫస్ట్ గెటప్ మార్చు. సారీ మామా. మార్చుకో. పదని. ఎవరు కనిపించరేంటి? నన్ను రమ్మన్నారు. ఏమండి? హలో, నాకేదో గిఫ్ట్ ఇస్తా అన్నారు, ఎవరు కనిపించట్లేదంటే ఇక్కడ. ఏంటి ఎవరు కనిపించరు? ఎక్కడున్నారు అసలు? రేయ్, మీరందరూ అటెళ్ళని మేము ఇటు వెళ్తాం. హలో, హలో, ఎవరండి లోపల? నా గిఫ్ట్ ఇస్తా అన్నారు, ఇక్కడికి రమ్మన్నారు, ఎవరూ కనిపించట్లేదు. అసలు ఎవరైనా కనిపిస్తారా లేదా? సైలెన్స్ ప్లీజ్. మీకు కావాల్సిన గిఫ్ట్ ఆ రూమ్ పక్కన టేబుల్ మీద మెరుస్తూ ఉంటుంది, కానీ ఒక కండిషన్. ఏమిటది? వెనక తిరిగి చూడకూడదు. ఏ చూస్తే ఏమవుతుంది? మీకు గిఫ్ట్ కావాలా, ఆన్సర్ కావాలా? ఆ గిఫ్టే కావాలి. నా టైం అంతా పాడు చేసావు. నాకు సీరియల్ వచ్చే టైం అయిపోయింది. ఛీ! హేయ్, రండి రండ్రా. అమ్మో, ఈ బాక్స్ లో ఏముందో? సచ్చినోళ్ళారా, అద్దం పెడతారా? చెప్తా. వెధవల్లారా, ఎవడ్రా? ఒరే ఎవర్రా? ఎవడ్రా? మీరు నన్ను ఇంత పూలం చేస్తారా? ఒరే ఎక్కడున్నారా? ఏంట్రా, నా గిఫ్ట్ ఇస్తానని అద్దాలు అవి చూపిస్తారా? ఇచ్చిన గిఫ్ట్ బాగుందా? స్టీమ్ ఇంజన్. ఎక్కడున్నావరా? ఏంటి? నేను స్టీమ్ ఇంజన్ బండావనా? ఎక్కడున్నావరా సచ్చినోడా? కనిపిస్తే నా చేత్తో చంపేస్తా. వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోబోయే ముందు నీ ముఖం అద్దంలో చూసుకో. స్టీమ్ ఇంజన్. ఎక్కడున్నావు? ఎక్కడున్నావా? వాడిపోయిన ఎప్పుడైనా నువ్వు అర్థంలో చూసుకునేవా? సచ్చినోడా, నిన్ను చంపేస్తాను. రారా రారా, నీ పని ఇప్పుడు చెప్తాను. రారా నడు. నిజమే, మనోడు బుక్ అయిపోయినట్టున్నాడు. నీ బొంద మనోని కుమ్మర్చినట్లుంది. పదండి వెళ్ళి చూద్దాం. సచ్చా నా చేత ఈ రోజు. ఐశ్వర్యనే కాదురా, ఐశ్వర్య రాయిని కూడా నేనే. నాతో ఇంకొకసారి ఇలాంటి ఆట ఆడాలనుకుంటే మాత్రం వేటాడేస్తాననుకోవటం పొరపాటు. చప్పరించేస్తా. సచ్చినోళ్ళారా. అరే మామా, అది కుమ్మేసినట్టుందిరా. మనోడు బతికే ఉంటాడంటావా? రారా, లోపలికి వెళ్ళి చూద్దాం. మనోడు కుమ్మేసిందో చప్పరించిందో. అరే వినోద్, ఏమైంది? ఏమైందిరా? అరే మామా, తొక్కలో గేమ్ వల్ల నా జంక్షన్ జామ్ అయిపోయింది. అది కాదు లేరా, 2 పెగ్గులేస్తే ఏమనుకున్నాడు రా? చిన్న పిల్లడానికి కూడా చూడకుండా కుమ్మేయింది. రారా, ఒళ్ళంతా చిత్తడిపోయింది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు రారా. హే, వినోద్ గాడు ఏంటి అలా బుక్ అయ్యాడు? అబ్బా లైట్, నీకు సర్ప్రైజ్ చేయనా? ఏంటి, ప్రభాస్ లాంటి కట్అవుట్ ని పిలుస్తున్నావా? ఓ గాడ్, దీనికి ఎప్పుడు కట్అవుట్ పైన కాన్సన్ట్రేషన్. నీకంటే పెద్ద కట్అవుట్ దొరికింది కాబట్టి దాని వాల్యూ నీకు తెలియదులేవే. హే, ఎవడొస్తాడో నాకు తెలియదు, కానీ వాడొస్తే ఒకటి మాత్రం చెప్పగలను. ఏంటి? వాడో పెద్ద వేస్ట్ గాడని. అంటే నువ్వు వేస్ట్ ఫెలోస్ గా కాల్ చేస్తావు అనమాట.
హే అలా అనకు, వస్తేనే కదా తెలిసేది. యూ క్యారీ ఆన్ బేబీ. హలో ఫేస్ టర్నింగ్. నమస్తే సార్. కూర్చోండి 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 కూర్చోండి. థ్యాంక్ యూ. నో ఫార్మాలిటీస్. ఈ రోజు తాగేవాడు తాగచ్చు, ఊగేవాడు ఊగచ్చు, వాగేవాడు వాగచ్చు. ఎవడు ఎవరిని ఆపేవాడు లేడు. థ్యాంక్ యూ సార్. చూడు సార్, అది కాదురా, అసలు మనం ఈ పార్టీ ఎందుకు ఇద్దామో చూద్దాం అనుకుంటుంటే వీళ్ళిద్దరూ మనం వచ్చింది పట్టించుకోకుండా వాళ్ళ పనిలో ఉన్నారు. కొంపదీసి నా ఆస్తి కానీ నా పదవి కానీ ఏదైనా ఎసరు పెట్టి ప్లాన్ వేస్తున్నారంటవా? సార్ మీరు మామూలుగా కనిపించే 6 అడుగులు భగవాన్ కాదు సార్, సాక్షాత్తు భగవంతుడే సార్. ఆ విషయం నాకు తెలదా చెప్పండి. నీ భావం నాకు బాగా నచ్చిందిరా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాదు, ప్రజల కోసమే మన సేవ. డియర్ ఫ్రెండ్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు స్వయంగా వాళ్లే నన్ను పిలిచి పదవిచ్చారు. ఎందుకు అంటే ఇప్పటిదాకా రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు, ఇక మీదట కేంద్రాన్ని కూడా అలాగే దోచుకు తినండి అని. మీరందరూ ఇక్కడ నాకు సహకరించినట్టుగానే అక్కడ కూడా సహకరించాలి. ఇవన్నీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మనోభావాల కుట్ర. అసలు భావం ఇప్పుడు చెబుతాడు. మరి ఎక్కువగా చెప్పేస్తే అసలు విషయం తెలిసిపోద్దేమో సార్. నాకు కావాల్సింది కూడా అదేరా. హలో 1 మినిట్. మీ ఎంజాయ్మెంట్ మీరు కానిస్తుండండి. రే వాళ్ళ జాగ్రత్త చూస్తుండు. అయ్యా రే నువ్వు తాగావో చంపుతా. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావమ్మా? ఏ పిల్ల, ఎవరు నువ్వు? ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావు? నేనెవరినో తెలుసా? పొలిటికల్ లీడర్ని. నాకు తెలుసండి. మొన్న జాబ్ కోసం రికమెండ్ చేయమని మీ దగ్గరకు వస్తే అడగకూడదు అడిగారు. అడగకూడదు అడిగానా? చెప్పకూడంది. చెప్పకూడదా? అదే ఏమడిగానబ్బా? గుర్తొచ్చింది. ఇప్పుడు వస్తావా? నేను రాలేను, మీరే రావాలి. మంచి మూడ్లో ఉన్నాను. నువ్వు రావద్దన్నా వచ్చేస్తాను. ఇంతకీ ఎక్కడికి రావాలి? నీ అడ్రస్ చెప్పు. 176 బి బ్లాక్, బంజారా హిల్స్. ఓకే, నచ్చింది పిలిస్తే నా అనుకున్న వాళ్ళను కూడా వదిలేస్తా. వస్తున్నాడు సార్. ఇంత వీక్నెస్ కాడేంటి? లెట్స్ ఎంజాయ్ బేబీ, షీర్ అప్, లెట్స్ సెలబ్రేట్. దోచడానికి మాత్రం అందరి చేతులు కావాలి, కానీ దాచడానికి మాత్రం భగవాన్ గారి చేతులే పనిచేస్తాయి. జనాల్ని మాటల మత్తులో ముంచేస్తుండు, మనల్ని మందు మత్తులో ముంచేస్తుండు, మొత్తం దోచేస్తుండు. రేయ్, తాగించిన వాడిని కామెంట్ చేయటమేనంట్రా ఎదవ పాలిటిక్స్. తప్పు, అది మాత్రం చేయకూడదు. తాగండి, తోలండి. ఏదో తాగిన మత్తులో మాట్లాడాం. తప్పు లేదు. ప్రాణాలు జారితే ప్రమాదం. మీ ఎంజాయ్మెంట్ కానివ్వండి, అవతల నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. వర్క్ తొక్క, ఈయనకు వచ్చిన వీక్నెస్ ఉంది. వెరీ స్మార్ట్ బాయ్. నువ్వు కొడతావు, పర్లేదు సార్. చెలరేగిపోతాను. ఏంట్రా స్టోర్ రూమ్ లో సెటిల్ అయ్యారు? రే ఒక్కసారి ఫోన్ ఇవ్వు మామ. రే ఆగు. ఒక్కసారి ఇవ్వరా. రే ఆగు. రే ఒక్కసారి ఆగురా. రే అందరు ఫోన్ వాడేసుకుంటున్నారా, ఒక్కసారి వాడుకుంటాను. నా రివెంజ్ కూడా తీర్చుకుంటాను. ఎవరి మీద? మా కాలనీలో ఇంగ్లీష్ టీచర్ ఉందిరా, ఒకరెక్కిన డిక్షనరీ లాగా కలర్ ఇస్తుందిరా. నేను షాపు దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడితే సింపుల్గా నవ్వేసి వెళ్ళిపోయిందిరా. అప్పుడే డిసైడ్ అయ్యానురా. ఏమని ఇంగ్లీష్ నేర్చుకుందామని? లేదురా, నా గ్లామర్ తనకి ఇంట్రడ్యూస్ చేయాలని. ఏంటి నీకు కూడా గ్లామర్ తెలుసా? నా గ్లామర్ అవతల వాళ్ళ వీక్నెస్సేరా. ఏం లేదురా, తనకి విజయ్ అనేవాడు ఎవడో ఉన్నాడు. వాడు టీచరో లెక్చరరో తెలియదు, కానీ విజయ్ అంటే చాలు తెగ ఊపేసుకుంటుందిరా. ఇక టైం వేస్ట్ ఎందుకో కానీ నీకు నెంబర్ తెలుసా? 9703319950. ఓర్ని భలే ప్రిపేర్ అయ్యవరా. ఎంతైనా ఇంగ్లీష్ కదా మామా. అయితే కానీ నవీన్ గారికి ఈ విషయం చెప్పొద్దు, ఇది వాడిల్లు. ఓకే మామా, ఫోన్ ఇవ్వు. హాయ్ బంగారం. చెప్పు బంగారం. పర్వాలేదులే, నీకు సారీ చెప్పడం మామూలే కదా.
176 బి బ్లాక్ బంజారా హిల్స్. వచ్చేయి చెప్తా. బాయ్. రే రే ఎలా పడిందో చూసారా బ్రిటిష్ బేబీ? సూపర్ మామా. విజయ్, 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 విజయ్ లేడేంటి? విజయ్, విజయ్ బతికిపోయాం రా. ఎక్కడికి వెళ్ళుంటాడు? విజయ్ ఇక్కడ లేడేంటి? పైన ఉన్నాడేమో. ఏంట్రా ఈ గేమ్లో ఎంజాయ్ కంటే ట్విస్టే ఎక్కువ ఉన్నాయి. ఎవడో వస్తున్నాడు, వాడి కోసం ఇంకెవడో వస్తున్నాడు. టెన్షన్ పడకురా మామ, ఇదంతా అవసరం అంటావా? టెన్షన్ పడకురా. లెట్స్ గర్ల్స్ కమాన్ స్టార్ట్. cheers. ఒకటి ప్లాన్ చేస్తే ఇంకోటి జరుగుతుంది. అయితేనేం గేమ్ మస్తు మజా ఉంది. ఏంట్రా పండుగ టెన్షన్ పడి చేస్తావు? మనం ఫోన్ చేస్తే అవతలోడి గొంతులో తడారిపోవాలి, కళ్ళు బయలు గమ్మాలి, రెక్కలు కట్టుకొచ్చి ఇక్కడ వాలాలి. మీకు తెలియకపోతే నేను చేసి చూపిస్తా, నేర్చుకోండి. వీడికి మంద ఎక్కువైనట్టుంది. మీ బొంద మీ మొగాలు చూస్తాను నాకు ఎక్కి దిగుతా ఉంది. రే సోది ఆపరా. ఎంజాయ్మెంట్ మొత్తం అప్సెట్ చేసావు. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. నిజమేరా, నాకు కూడా ఏదో కొడుతుంది. ముందు కిందకెళ్ళి కూర్చుందాం రండి. యూఆర్ రైట్, వెళ్దాం పదండి. నవీన్ గడు 5th ఫ్లోర్ లో ఉన్నాడు రా. వస్తాను లేవే, వెళ్దాం పదా. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. రేయ్ ఎక్కడ చచ్చారా మీరు? అమ్మ దంగా, నువ్వు ఇక్కడున్నావా? నువ్వేంటి ఇక్కడ? నువ్వే కదా ఫోన్ చేసి రమ్మన్నావు. నేను ఫోన్ చేయడం ఏంటి? నువ్వు చేస్తేనే నేను వచ్చాను. నా పేరు చెప్పేస్తే వచ్చేయడమేనా? అదేంటి? సరేలే, ఎవరు చేస్తే ఏంట్లే, నువ్వు ఉన్నావు కదా. రాజకుమారా నా వలపుల చోరా, నాతో వరసి కలిపేర మగధీరా. చేరా వయసారా ఓ సొగసుల తారా, నీలో దాహం తీరుస్తా ప్రియమారా. నీలో నా సగమవ్వాలని, నీతోనే కలిసి చేరాలి ఆ మధుర తీరాన్ని. రాజకుమారా నా వలపుల చోరా. కళ్ళలోన వెలుగుతున్న కోరికని
కౌగిళ్ళలోన జరిగిపోని వేడుకని నీకే అందించాలి నాలో నేడే చదివేయాలి నీలో గ్రంథాన్ని చేయాలి రోజు రోజు తీర జాగారం చీరావే సారా ఓ సొగసుల తారా చీకటంత చెదిరిపోయే వేకువతో తపనంత తీరిపోదత కిడితో తనువునంత తడుముతున్న చేతులతో అణువునంత కరిగిపోని నీ జతలో నీలో బిడియాని నేనే బంధిస్తా అచ్చా నీలో విరహాన్ని నేనే ఓడిస్తా ఆ స్వర్గమంత చెంతవాలి మన కోసం నాలో ఏదేదో కావాలంటుంది నా వయసే నిన్ను ఏదో కోరింది ఇంకా ఏదేదో ఇవ్వాలని ఉంది నా మనసే నన్ను తొందర పెడుతూ ఉంది నేనుండాలని నీతోనే కలిసి చేరాలి ఆ మధుర తీరాన్ని వదిలే నీకేమన్నా మెంటలా? రేయ్ పోయి పోయి అమ్మాయికి ఫోన్ చేసేవేంట్రా? ఏందో మామ అలా కలిసిపోయింది. చంపేశావు, అర్జెంట్ ఇంట్లో నుంచి పంపించేయాలి. రేయ్ జస్ట్ కూల్, వాళ్ళు వీళ్ళని ఎలా ఆడుకుంటారో చూడండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. నిన్నే ఆగమంటుంటే ఫోన్ చేసి రమ్మని ఇలా మారం చేయడం న్యాయమా? లేదు సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను విజయ్ కోసం వచ్చాను. విజయ్ మనవాడే, వాడేం తప్పుగా అనుకోడు. మన గదిలో వెళ్ళి అలాంటివండి నీ జాబ్ సంగతి నేను చూసుకుంటాను. మనం ఫోన్ చేస్తే తన బుక్ అయిందిరా. పర్వాలేదులే, వాళ్ళ సంగతి మనకెందుకు. వదలండి వదలండి. కూర్చో కూర్చో. ఎన్నాళ్ళకు దొరికావురా. ముందు వీడు తీసుకెళ్ళిపో. ఓకే సార్. నడురా నీకు అక్కడ ఉందిరా. అమ్మయ్యా, పెద్ద గంట నుంచి బయటపడ్డాను రా బాబు. సార్ వాడిని ఏం చేసావయ్యా? వాడిని మా వాళ్ళకి అప్పచెప్పాను సార్. టెన్షన్ మీకు ఇంకే టెన్షన్ లేదు సార్. సమయానికి వచ్చి మొత్తం బలి అడ్డుపడ్డావా? ఏదైనా నేను ఉన్నాను కదా సార్ మీకు. ఆ సంగతి నాకు తెలుసు కదయ్యా. ఓకే ఓకే.
ఏయ్ కట్టడానికి ఎవర్రా? బయటికి రాకపోతే షూట్ చేస్తాను. రా. ఏయ్ ఎవర్రా మీరంతా? వీడు నా ఫ్రెండ్ సార్. ఈ హౌస్ మొత్తం వీడిదే సార్. ఈ గేమ్ ప్లాన్ మొత్తం వీడిదే సార్. అవును సార్. ఊరుకోరా. రేయ్ ఏం జరుగుతున్నారా ఇక్కడ? ఎందుకు వచ్చారా మీరంతా? మాదే సార్ ఇల్లు. రే అసలు మీరంతా స్టూడెంట్సేనా? మీకు గుర్తుందా? మిమ్మల్ని అందరినీ షూట్ చేయించి పారేస్తాను, జాగ్రత్త. సార్ వీళ్ళకి ఏం తెలియదు సార్. ఏదో థ్రిల్ కోసమని గేమ్ ఆడాము. కావాలంటే నన్ను షూట్ చేయండి సార్. వీళ్ళు వదిలేయండి సార్. నిన్ను చంపడానికి బుల్లెట్ ఎందుకురా? ఎరా పుట్టోడా, చేసిందంతా చేసి ఇప్పుడు ఎదవ గ్లాసులు పీకుతున్నావా? తోలు తీస్తా, జాగ్రత్త. సార్ మేము చేసింది చాలా ఫూలిష్ గా చేసాం. ఇంకోసారి రిపీట్ అవుతుంది. మమ్మల్ని క్షమించండి సార్. మీ అందరికి బుద్ధుండకర్లే? ఈ గేమ్ గురించి చెప్పినప్పుడన్నా వద్దని చెప్పాలిగా. ఇడియట్. రియల్లీ సారీ సార్. ఎవరు రాది నాకు ఫోన్ చేసింది? సారీ సార్. ఇంకెప్పుడు ఇలాంటి ఆటలాడి మీ లైఫ్ని, మీ ఎదుటి వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టకండి. మీరు చేసిన తప్పు ఒప్పు. మీరు ఆడిన గేమ్ వల్ల సిటీలో వరుస హత్యలు చేస్తున్న కిల్లర్ మాత్రం దొరికాడు. మిస్టర్ విజయ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేపు బాగున్నావు. సైడ్కి వస్తావా? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మా ఫ్రెండ్స్ ముందు నేనే అబద్ధం అని సార్. ఇక్కడే మాట్లాడదాం. చెప్పండి. నీకు విషయం అర్థం అవట్లేదురా. ఇక్కడ చెప్పాననుకో వీళ్ళందరి ముందు నీకు రచ్చరచ్చ అవుద్ది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దా 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 పొట్టి దా. రామ్మా రా, పర్లేదు దా. ఏం చేస్తాడో ఏమోరా. మనం కూడా కిందకి వెళ్దాం పదండి. ఏ పదరా పద. ఏం టెన్షన్ పడకరా. ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పరేంటి? కూర్చొని మాట్లాడుతున్నారా? కూర్చొని దా కూర్చో. ఇప్పుడు చెప్పరా, వీళ్ళందరినీ ఏం ప్లాన్ చేసి పిలిపించావు? ఈ గేమ్ అనుకున్న ఉద్దేశం ఏంటి? అదేరా దురుద్దేశం ఏంటి? అదేం లేదు, జస్ట్ ఫర్ ఫన్. అబ్బచ్చా, మీరందరూ ఏదో రెడీ అయిపోయినట్టున్నారు. అదేం లేదు సార్, ఊరికే ఏదో చిన్న పార్టీ. దొక్కలో పోడ్చానంటే నిజం చెప్పావనుకో సిన్సియర్గా వదిలేస్తా. సార్ నిజం చెప్తాను సార్, నేను ప్రిన్సిపల్గా చేశాను సార్. వాళ్ళని మామూలుగా చంపుకోరు సార్, టార్చర్ పెట్టి చంపాలి వాళ్ళని. అదేంట్రా, వాళ్ళు నీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నావు? వాళ్ళ మీద ఎంత వైలెన్స్ ఏంట్రా? సార్ ఫ్రెండ్ అయితే ఒకటి హెల్ప్ చేద్దామని చూస్తారు సార్, వీలైతే ప్రతి వాడు నేను వీపీ చేద్దామని చూస్తున్నారు సార్. పొట్టిగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, పొట్టేసుకొని ఉన్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ లేదు, వాళ్ళు నన్ను అలాగే హింసిస్తూనే ఉన్నారు సార్. సార్ మీరే చెప్పండి సార్, పొట్టిగా ఉంటే అమ్మాయిలు రారా, నల్లగా ఉంటే మనసు ఉండదా సార్? ఓకే ఓకే ఓకే, వాళ్ళు చేసిన తప్పు అంటున్నావు, కానీ నువ్వు చేస్తున్న ఎంత పెద్ద తప్పు తెలుసా? సార్ మీరు చెప్పే వరకు నాకు తెలియదు సార్, చేసిన తప్పే, ఆ తప్పు నేను ఒప్పుకుంటాను. సారీ సార్. తన తప్పు తాను తెలుసుకున్నాడే మనిషి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అందుకే నేను వదిలేస్తా. చేయండి ఓకే, సార్. ఇలాంటి తప్పు మళ్ళీ చేయి. అలాగే. ఓకే సార్. ఓకే ఓకే పద. మొత్తాన్ని ఇలా చేశాను, కొట్టుడైనా గట్టిడు అనిపించుకున్నావు. ఓకే గాయస్, కోపాలు గీపాలు పక్కన పెట్టి కొత్త సంవత్సరంలో హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేయండి. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా హ్యాపీ న్యూ ఇయర్? అంటే హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఏయ్ నీకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా కాదురా, ఇంకెప్పుడు ఇలా చేయి. ఓకే, బాయ్ గాయ్స్. బాయ్ సార్. అమ్మయ్యా, ఇంకేంట్రా రేయ్, మీరందరూ కలిసి నన్ను క్షమించాలరా, నా ఈగో ఫీల్తో ఇలా చేశానురా, సారీ రా. ఫీల్ అవకరా. ఫీల్ అవకరా ఇడియట్. కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా షేర్ చేసుకోవాలిరా. అలాగే మన కోపం వచ్చినా షేర్ చేసుకోవాలిరా. ఐ లవ్ యూ పొట్టి మామా. ఇది సార్ కథ. సార్ కథ బాలేదా? కథ ఓకే, స్టోరీ ఓల్డ్లా ఉంది, ఇప్పటి ట్రెండ్కి సరిపడేలా ఉండాలి. సార్ మీరు ఓకే అంటే దాని సీక్వెల్ కదా నేను చెప్తా. నాకు కావాల్సింది సినిమా కంటెంట్, దాంట్లో యాక్షన్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, డ్రామా ఉండాలి. మీ టేస్ట్ నాకు అర్థమైంది సార్, చెప్పమంటారా? రిలీఫ్ కోసం జస్ట్ టీ బ్రేక్ ఇద్దామా? ఓకే సార్.
కథ చెప్తే రేపే షూట్కి వెళ్ళేలా ఉండాలి. చెప్పండి. సార్ మీరు ఓకే అనేలా కేజీఎఫ్ స్టైల్లో కథ ఉంటుంది. కేజీఎఫ్ సినిమాలో కాకపోయినా దాని ట్రైలర్లో ఉండాలి. స్టార్ట్ చేయండి. అయితే వినండి సార్, ఓపెన్ చేస్తే ఏంటి బాస్ అర్జెంటుగా రమ్మన్నావు? ప్రొడ్యూసర్ దొరికారా ఏంటి? దానికన్నా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జేమ్స్. అయితే సీరియసే. వాట్స్ మ్యాటర్? విజయ్ సార్ ఎప్పటి నుంచో నన్ను ఒక హెల్ప్ అడుగుతున్నారు. అవునా? అది మనం చేయాలి. అయితే మనకేం చేస్తారేంటి? కాందాద్ అనే క్రిమినల్ మనం పట్టుకోవాలి. అమ్మో, క్రిమినలా? చంపేస్తాడేమో. రేయ్, వాడిని పట్టుకోవడానికి మనం సార్కి హెల్ప్ చేయాలి. మనం ఎలా చేస్తామేంటి? అది చెప్తాలే కానీ ఈ విషయం ఇంకో ఇద్దరికి తెలియాలి. మరో ఇద్దరా? ఎవరు? అమ్మ నా ప్రియ. చంపేస్తాను. నువ్వు పిలిస్తే రాలా, ఇది పిలిస్తే వచ్చాను. రేయ్, దివ్యకి ఫోన్ చేసి ప్రియా నేనే పిలిపించలేరా? రిస్క్ ఏమో. రిస్క్ లేకపోతే లైఫ్ లేదురా జేమ్స్. ఓకే డన్. పదరా. అమ్మ తల్లి, నువ్వు రాయిలో ఉన్నా మా మనసులో ఉన్నావని మేము నమ్ముతున్నాం. మానవుల్లో నరమానవులున్నారని అనుక్షణం భయపడుతూ బతుకుతున్నాం. మా భయాన్ని పోగొట్టి అభయాన్నిచ్చే ఆదిశక్తిలా నువ్వు రావాలి. ఈ దుర్మార్గుల రాజ్యం నశించేలా దిగిరా. ఎవరే మిమ్మల్ని కాపాడేది? పరాశక్త, ఆదిశక్త, దివ్యశక్త, రావే. ఏంటి జయశ్రీ, రమ్యశ్రీ, భాగ్యశ్రీ ఇలా ఒకరి తర్వాత ఒకరికి అన్యాయం జరుగుతుంటే వచ్చిందేరా ఈ దివ్యశ్రీ. ఈ దివ్యశ్రీకి దయ లేదు, జాలి లేదు. తప్పు చేసిన వాడికి ఇక తీన్మారే. మా వాడిని కొడతావా? నీ ఎంత చూస్తాం. రండ్రా. పారిపోతుంది. పట్టుకోండి రా, పట్టుకోండి పట్టుకోండి. పట్టుకోండి దాన్ని. ఈరోజు మా చేతులు అయిపోయావు.
ఆపదు, ఆ డేటా గడి కట్ చెప్పడు. నా కర్మ. అది డమ్మీ కత్తే, దాంతో కూడా చంపేస్తావా? వీడొకడు షార్ట్ ఫిల్మ్ సావదోపుతున్నాడు. కట్ చేస్తే కాకిలారు వస్తాడు. ముందు వాడు ఎవడని లేపంటా స్వామి. కర్మరా బాబు, మాట్లాడితే చాలు యాక్షన్ అంటాడు, ఫ్యాక్షన్ అంటాడు. తీరా సినిమా స్టార్ట్ అయితే నిద్రపోతుంటాడు. ఇప్పటికైనా లేకరా బాబు. సూపర్ 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 ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. అమ్మా అయ్యా ఏంటి వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు? మేడం ఫ్లోలో మేడం ఫ్లోలో వాళ్ళని కూడా కుమ్మేసిందా? రేయ్ ఆగండ్రా. ఈరోజు అయిపోయాడు. యాజ్ అ డైరెక్టర్గా రైటర్గా మైథాలజీ యాక్షన్ ఫంటసీ సినిమా తీద్దాం అనుకుంటే మీరేంట్రా 4 దెబ్బలు తిని సెట్ వదిలి పారిపోతున్నారు. అయినా కానీ ఉల్లి దెబ్బలు తట్టుకోకపోతే రాయి శిల్పం అవ్వదురా. రాయి సెట్టా, నువ్వు డైరెక్టరా? ఏదో కరోనా పోనీ అంటూ షూటింగ్ వస్తే కొల్లబొడి చేస్తారా? దాన్ని కాదురా, ముందు ఈయన మెసేజ్ ఏంటి నాకొచ్చింది? అమ్మా కుమ్మేశారా. బోన్స్ని జామ్ చేశారు కదే. అబ్బా యాక్టింగ్ చేయమంటే యాక్షన్ చేశావు కదే. అమ్మా అయినా దానికి ఇంత రియాక్షన్ ఉంటుంది అనుకోలేదే. జస్ట్ ఇమాజిన్ బాబీ, చిల్. నువ్వు డైరెక్టర్ అయ్యాక నీకు జరిగినవన్నీ ఇంటర్వ్యూలో చెప్తుంటే టాలీవుడ్ గర్వపడుతుంది, హాలీవుడ్ ఆశ్చర్యపోతుంది. ఇక్కడ ప్రాణం పోతుంది, నీ అంతు చూస్తా. ముందు నీ ఫోన్ రింగ్ అవుతుంది, అది చూసుకో. అబ్బా అమ్మా సార్, వాళ్ళలో ఆర్టిస్ట్ అడ్వాంటేజ్ గా తీసుకొని నిజం రాబట్టాలనుకుంటే వాళ్ళతోనే తండ్రులు తింటావా? అదిగా సార్. డోంట్ ఎక్స్ప్లెయిన్ మీ టు టుమారో. పేరుకే డైరెక్టర్ కానీ టాబ్లెట్లు కూడా డబ్బులు రా బాబు. అబ్బా హలో, ఎక్కడా? ఎంతసేపు? నేనొచ్చి చాలాసేపు అయ్యింది. తొందరగా రా. ఇంకా రాడేంటి?
అమ్మా ఏంటి నా మీద కోపమే? ఎందుకమ్మా కోపం? నేను చేసిన తప్పేంటి? ఈ అమ్మాయిని లవ్ చేయడమా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. నువ్వు లేకుండా నేను ఉండగలనా? నీకు తెలుసుగా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎలా ఉండగలను నిన్ను వదిలి? అవును, బాబీ దివ్య ఎక్కడున్నారు? అదే డేట్ ఫిక్స్ చేశారు, రేపు షూటింగ్ అంట. షూటింగా? బాబీ అవునా? సరే. ఏమైంది? ఏదో ప్లాన్ చేశారు, కలుద్దాం, వెళ్దాం పద. సరే పద. ఎవరు నువ్వు? ఇంకా ఎంతమందిని చంపుతావు? నిన్నే అడిగేది. ఈ క్రైమ్లో బాబీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను రమ్మడం నిన్ను కాదు, బాబీని. పో. నీకు మానవత్వం లేదా? ఏ దివ్య ఆగు. ఆ సార్ గురించి నీకేం తెలుసు? వాడు చెప్పింది నిజమే. వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియదు, కానీ వాడి మనుషులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు దొరుకుతున్నారు. కానీ ఎవడు నిజం చెప్పట్లేదు. కానీ వాణ్ణి మాత్రం చిరుతలా వెంటాడి పట్టుకుంటాను. వాడెక్కడున్నా వదలను. కానీ క్లూస్ టీమ్కి చిన్న క్లూ కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. మిస్టర్ బాబీ, మీ టీం అంతా నాకు సపోర్ట్గా ఉండాలి. డన్. డన్. థ్యాంక్ యూ. వస్తే రంగమ్మ, నీ చేత్తో మందు పోస్తుంటే నా ఒళ్ళు మంటుంది. చిలిపి ఏంటంత చేస్తున్నావే? ముద్దడితే మూతి తిప్పుకుంటావేంటే? బావా సూరి. ఏరా సూరి, ఏమైందిరా? ఎటు వెళ్ళిపోయావు ఇన్ని రోజులు? నీళ్ళు ఇవ్వండి ముందు. అసలు ఏమైందిరా నీకు? వాడు వచ్చాడ్రా. వాడెవడ్రా? ఆడే విజయ్. ఈ విషయం ముందు అన్నకు చెప్పాలరా. వీడెవడెంతకి? నువ్వా? వీడా? ఈడేంటి ఇక్కడ? మై బాయ్ ఫ్రెండ్. దానికి మనకి సంబంధం లేదా? అన్నా మీరెందుకన్నా పరిచయం అవుతారు? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా క్రియేటివిటీకి సరైన ఆర్టిస్ట్ మీరేనన్నా, అందుకే వెతుక్కుంటూ మరీ వచ్చా. నువ్వు లేక యాక్టింగ్ కోసం జస్ట్ యాక్టింగ్ చేస్తున్నావు అంతే. రే మాకు పని ఉంది, నువ్వు పోరా. బావా పోలీసులు, పద పద. పరిగెట్టండి రా. పరిగెట్టండి. రే వచ్చండి రా. రే పరిగెట్టండి రా. అక్కడ దొరకండి రా. ఏందిరా రోజు రోజుకి సిటీలో మన దందా తగ్గిపోతుంది? విజయ్ ఉన్నాడు కదన్నా. విజయ వాడేవడరా?
కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ అన్న. వాడు వచ్చినప్పటి నుంచి మన దందాలేం జరగట్లేదన్న. వాడంతు చూస్తా, మీ అంతు చూస్తా. నాకు చెప్పద్దేం జరిగిందో. సిటీలో మన దందా జరగాలి. ఈ ఖాందాదా చెప్పిన తర్వాత ఎవడో ఉండకూడదు. పగిలిపోయి ఒక్కొక్కడికి. ఓకే బాస్. ఏం చేస్తారో నాకు తెలీదు. సిటీలో దందా జరగాల్సిందే. ఈ ఖాన్ దాదాకి ఎవరు అడ్డు రాకూడదు. అవసరమైతే చంపేయండి. వెళ్ళండ్రా, వెళ్ళి చంపేయండి. ప్రియా, ఏ జేమ్స్, ఏంటి ఈ టైంలో? నీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకొని రాపు. ఓకే. త్వరగా రా. వావ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నాటి రాసుకుమారా నా వలపుల చోరా నాతో వరసి కలిపేరా మగధీరా చేరా
వయసారా ఓ సొగసుల తారా నీలో దాహం తీరుస్తా ప్రియమారా నీలోనా సగమవ్వాలని నీతోనే కలిసి చేరాలి ఆ మధుర తీరాన్ని రారా సుకుమారా నా వలపుల చూరా కళ్ళలోన వెలుగుతున్న కోరికని కోగిళ్ళలోన జరిగిపోని వేడుకని నేడే చదివేయాలి నీలో గ్రంథాన్ని చేయాలి రోజు మోజు తీర జాగారం చేరావే సారా ఓ సొగసుల తారా చీకటంత చెదిరిపోయే వేకువతో తపనంత తీరిపోద తాకిడితో తనువునంత తడుముతున్న చేతులతో అణువునంత కరిగిపోని నీ జతలో నీలో బిడియాన్ని నేనే బంధిస్తా అచ్చా నీలో విరహాన్ని నేనే ఓడిస్తా ఆ స్వర్గమంత చెంతవాలి మన కోసం నాలో ఏదేదో కావాలంటుంది నా వేసే నిన్ను ఏదో కోరింది ఇంకా ఏదేదో ఇవ్వాలని ఉంది నా మనసే నన్ను తొందర పెడుతూ ఉంది నేనుండాలని నీతోనే కలిసి చేరాలి ఆ మధుర తీరాన్ని ఉమా ఎవరు వచ్చారు చూడు. అలాగే బాబు గారు. ఏదో కొరియర్ వచ్చింది బాబు. ఏంటిది? ఎవరో ఇచ్చారు. భోజనం రెడీ చేశాను బాబు, తినేసి పడుకోండి. రేపు మార్నింగ్ నేను వస్తాను. ఓకే అలాగే. సరే బాబు. विजय याद रखो मेरा नाम खान दादा నా అన్నను చంపిన నిన్ను వదలను దేని గురించి అయితే మా అన్నను చంపావో ఇక అది ఆగదు
ఈ కలియుగంలో కల్కిని, ఆకలితో ఉన్న పులిని, నిన్ను నీ వాళ్లను వెంటాడి చంపుతాను. ఎవరిని ఎప్పుడు చంపుతానో తెలియక నీకంతో నువ్వే పేల్చుకునేలాగా చేస్తా. ఇకపై నువ్వేం చేయలేవు, దేన్ని ఆపలేవు. నువ్వెంత పద్మవ్యూహం పన్నినా నేను దొరకను. ఇది సైబర్ మాయాజాలం, ఈ ఖాన్ దాదా ఇంద్రజాలం. హలో బాబీ, మీరు వెతుకుతున్న బ్యాచ్ మొత్తం అంతా ఇక్కడ మధు తాగుతున్నారు, వచ్చేయండి. బాబీ, నువ్వు ఇక్కడ చూసుకో, నేను అక్కడ చూసుకుంటా. ఓకే సార్. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి, లేదే పోతాంరా. మనం భయపడేది ఏందన్నా, చంపేస్తే పోలే. వాడు సింహానికి ఎదురే లేట్ అయిపో. వాడికి కనపడితే భూమి మీద నరకం చూపిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో వాడికి దొరకకూడదు. వెళ్ళిపోదాం పదండి. మనం వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఈ విషయం అన్నకు చెప్పాలి. మై గెస్సింగ్ కరెక్ట్. అరే, మనుషులు అనుకున్నావా పిట్టలు అనుకున్నావా? అలా చంపేశావేంట్రా? కారణాలు మీకు కావాలి, ఆ కాందాద నాకు కావాలి. కాందాద అడ్రస్ కావాలంటే మాలో ఒకడు బతికుండాలి కదా సార్. గుడ్, కమాన్.
రెడీ. ఏం ఎంజాయ్ చేస్తున్నావు బాస్? ఇలా అబ్బా నేనే కాంతాతో ప్లేస్లో ఉంటేనే అబ్బా. ఈ ప్లేస్లో నేనుంటే నా స్వామి రంగా. అమ్మాయిలు ఉంటే నేను కూడా ఎంజాయ్ చేస్తా. నాకు కూడా టైం వస్తుంది. నువ్వు చేసి ఎంజాయ్ నేను కూడా చేస్తా. నాకు ఆ టైం రాని చెప్తా. హలో, ఎవరు నువ్వు? నేను రా విజయ్ని. నువ్వా? మీ వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసి పడేసా. ఏం మాట్లాడుతున్నావురా? టార్గెట్ నువ్వే. ఎవరనుకున్నావు? ఖాన్ దాదా. నేనేంటో చూపిస్తా. నువ్వేంట్రా నాకు చూపించేది? నెక్స్ట్ ఎన్కౌంటర్ నువ్వే. ఫోన్ బెడ్రా. విజయ్ గారిని ఏదో ఒకటి చేయాల్సిందే. రే విజయ్, నీకు సపోర్ట్ చేసిన బాబీని దివ్యశ్రీని ఇద్దరిని చంపేస్తా. నేనెవరిని వదలను. ఒక్కొక్కడిని నరుక్కుంటూ చంపుతా. ఏ బాయ్స్, ఈ కాంతాదగాడేంట్రా ఇప్పటికిప్పుడు అమ్మాయి కావాలని మెసేజ్ పెట్టాడు? అన్న స్ట్రెస్ అయినప్పుడల్లా అమ్మాయిని పంపించమంటాడు సార్.
చూపించు, నీకు ఊహించని గిఫ్ట్ ఇస్తా. సార్, కందాద్ ఈజ్ అవర్ కంట్రోల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్స్ ఎందుకు సార్, మిమ్మల్ని పెట్టి మంచి సినిమా తీస్తా సార్. కాందాదా కాట్రాజా. ఓకే, బాగుంది, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. డైరెక్టరా మజాకా? పొద్దున్నుండి ఎక్కడికి వెళ్ళావే, ఫోన్ కూడా లేవకుండా? కాందాదాని డీల్ చేయాలి కదా, అందుకే బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చా. ఎక్కడ కాందాదా? ఇంకెక్కడ కాందాదా, అవుట్ జంప్. ఎక్కడికి? పదా మనం ఒక సినిమా తీద్దాం. కాందాదా కాట్రాజా, ప్రొడక్షన్ నెంబర్ 1. పదా. అబ్బో, సార్ కంటెంట్ ఓకేనా? మీకు గూగుల్ పే ఉందా? ఉంది సార్, కానీ దాంట్లో డబ్బులు లేవు. అడ్వాన్స్ వేస్తున్నా, 1 monthలో షూట్కి వెళ్దాం. థ్యాంక్స్ సార్, మీలాంటి జెన్యున్ ప్రొడ్యూసర్ ఉంటే. మాలాంటి యంగ్ డైరెక్టర్స్కి లైఫ్ మారిపోతుంది. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు అందరూ ఒకప్పుడు మీలా వచ్చిన వారే. నాది ఫస్ట్ ప్రొడక్షన్, చాలా జాగ్రత్తగా చేయండి. అలాగే సార్. ఆల్ ద బెస్ట్. రాజకుమారా నా వలపుల చోరా, నాతో వరసి కలిపేరా మగధీరా. చేరా వయసారా ఓ సొగసుల తారా, నీలో దాహం తీరుస్తా ప్రియమారా. నీనా సగమవ్వాలనే, నీతోనే కలిసి చేరాలి ఆ మధుర తీరాన్ని. రాజకుమారా నా వలపుల చోరా.